హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు నాతో ప్రయాణం ఛానల్ అన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నా డైట్ అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో స్టమక్ తగ్గడానికి గట్టిగా జిమ్ అయితే చేస్తాను. బాడీ అంత మంచి షేప్ వచ్చింది, కానీ పొట్ట తగ్గకపోవడం వల్ల నాకు తెలిసిన ఒక మంచి ఫ్రెండ్కి అడిగితే వాడు ఆల్రెడీ డైట్లో ఉన్నాడు. సో వాడితో కలిపి నేను కూడా డైట్ అయితే చేయబోతున్నాను. ప్రస్తుతానికైతే మనం ఈ మే మంత్లోని 5 kgs అయితే తగ్గాలని అయితే నేను టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో మనకైతే ఇప్పుడు 75 kgs అయితే ఉన్నామన్నమాట, 76 దగ్గరగా. సో ఈ మంత్ అయితే టార్గెట్ 70కి రావాలని చెప్పి అనుకుంటున్నాను. సో దానికోసం సూపర్ మార్కెట్కి అయితే ఇప్పుడు వెళ్తాను. డైట్ కోసం కొన్ని సామాన్లు అన్నీ కొనుక్కుందామని చెప్పి, ఈ మ్యూజేలి, హనీ, తర్వాత మిల్క్ ఇవన్నీ కొనుక్కుందామని చెప్పి. సో డైట్ కోసం నేను ఏమేమి సామాన్లు కొంటానో ఈరోజు ఈ వ్లాగ్లోని చూపెట్టబోతున్నాను మీకు. సో చివరి వరకు చూడండి. మీరు కూడా డైట్ ఏమైనా ఫాలో అవ్వాలి అనుకుంటే నా అలాగే హెల్తీ డైట్, సో మీరు నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తా. ఓకేనా? లెట్స్ స్ట్రైట్లీ గెట్ ఇన్ టు ద వీడియో. చూసారు కదా, మొత్తం అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఓట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడే మనం కొనబోతున్నాం మన సామాన్లు నిన్న. ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెషన్తోనైతే మొదలు పెడదాం. చూసారు కదా, ప్రస్తుతానికైతే మన డైట్ కోసం ఫ్రూట్స్ అయితే అరటిపళ్ళు ఇవే కొందామని అనుకుంటున్నాను. ఒక 3-4 డేస్కి అరటిపళ్ళు, వాటర్ మెలను, ప్రొమోగ్రనేట్ ఇవైతే కొందాము. సో అరటిపళ్ళు అయితే ఇలాగ అమ్ముతారనమాట ఇక్కడ. చూసారా, 4 అరటిపళ్ళు 2.34 euros అంట దీని అమ్మ. ఇటలీలో 5 అరటిపళ్ళు 200 రూపాయలు, సవక్ కాదు. హైడ్రేషన్ కోసం మంచి వాటర్ మెలన్ అయితే కొనుక్కుందాం. వాటర్ మెలన్ ఎంత చూద్దాం. ఈ వాటర్ మెలన్ చూసారా, చిన్నది 4 euros, 400 రూపాయలు. మన ఇండియాలో అయితే ఇది 100 రూపాయల లోపే వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి క్యాప్సికమ్ కొందాము. మనకైతే సలాడ్స్లోని క్యాప్సికమ్ అయితే చాలా బాగుంటుంది. కేజీ 2.5 euros. ఈ 2 కొందాం ప్రస్తుతానికి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి క్యారెట్ అనమాట. క్యారెట్ అయితే కొనుక్కున్నాం. ఇవి వచ్చేసరికి మొత్తం డైరీ ఐటమ్స్. ఈ డైరీ ఐటమ్స్లో మనం తీసుకోవాల్సింది టోఫూన్న, తర్వాత బటర్. టోఫు ఇక్కడ దొరుకుతుంది, పన్నీర్ దొరకదు. సో మన డైట్లో ఆల్టర్నేటివ్గా మనమైతే టోఫు చూసాం కదా. టోఫు, న్యాచురల్ టోఫు 2 euros ఇదంతే. సో ఇది వచ్చేసరికి బటర్ అనమాట. బటర్ని అయితే వీళ్ళు బుర్రో అని అంటారు. సో చూసాం కదా, ఆయిల్ బదులు మనమైతే బటర్ని వాడబోతున్నాం. ఇవన్నీ బటర్లే. 1.8 euro ఇది. నెక్స్ట్ పాలు తీసుకుందాం, ఇవన్నీ కలుపుకొని తినడానికి. పాలు అయితే మాత్రం చూస్తున్నాం కదా, ఇలాగ ప్యాకెట్లతో ఉంటాయి. ఇలాగా ఇవి ఎన్ని రోజులైనా ఉంటాయి, ఏం అవ్వవు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బట్ ఏంటంటే మన దగ్గర ఇక్కడ ఫ్రెష్ పాలు అనేవి దొరకవు, ఇలాగే ఉంటాయి నిన్న. చూస్తున్నాం కదా. మన నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డైట్లోని మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వీటిలాంటి మీద. చూసాం కదా, కెలాగ్స్. బట్ ఇందులో మనం షుగర్లెస్ డైట్ చేస్తున్నాం కాబట్టి ఇందులోని షుగర్ ఉండకూడదు. సో మనం వెతకాలి షుగర్ లేనిది ఎక్కడ ఉంటుందని. చాలా టైప్స్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో మనం షుగర్ లేనిది వెతికి మంచిది తీసుకోవాలి ఫిట్నెస్ కోసం. సో మొత్తానికైతే క్వాకర్ది తీసుకుందామని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే ఇవన్నిటిలోని షుగర్ అయితే ఉందన్నమాట ఇందులోని గట. బట్ ఇందులో షుగర్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇదే తీసుకుందాం. తర్వాత షుగర్కి ఆల్టర్నేటివ్గా హనీ తీసుకుందాం. హనీ వాడితే మంచిది. ఇది వచ్చేసరికి హనీ అనమాట. మీలే అని అంటారు, మీలే. చూసారా, ఇటాలియన్లో మీలే అని అంటారు. బట్
ఎక్కువ కాస్ట్, ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఒకటేమో 14 యూరోలు ఉంది, ఇంకోటేమో 7 యూరోలు ఉంది. మంచిది ఏదో ఒకటి కొనుక్కోవాలి మనం ఇప్పుడు. నాకైతే ఇది తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను తీసుకున్నాను ఇది. సో మొత్తానికి అది ఫ్రెండ్స్ మన డైట్ తాలూకా షాపింగ్ అయితే చూసారు కదా. చూద్దాం, ప్రస్తుతానికైతే 75 ఉన్నాను అనమాట. ఈ 1 మంత్లోని దగ్గర ఒక 5 kgs తగ్గడానికి అయితే డైట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎలా వెళ్తుందో చూద్దాం. మనము డైట్ చేయాలి అంటే మనకి నచ్చిన ఫుడ్ అంతా మానుకోవాలి. లైక్ మంచి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఇవేటి తినకూడదు. సో ఈ డైట్లోని చీట్ మీల్ అంటే నేను ఎప్పుడు పెట్టుకున్నానంటే దగ్గర సండే ఒకరోజు చీట్ మీల్ పెట్టుకున్నాం. ఆ రోజు ఏది కావాలంటే తెంగి తినేయడమేనే, మనం అస్సలు తగ్గేదే లేదు. మిగతా అన్ని రోజులు మాత్రం మనము కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా నీట్గా తింటే మనకి ఏంటంటే మంచి బాడీ అయితే వస్తుంది అనమాట, బాడీ షేపు. సో నేను ప్రతిదిన డైట్లోని ఏమేమి తింటాను, మార్నింగ్ ఏం తిన్నాను, ఈవినింగ్ ఏం తిన్నాను, ఇవన్నీ మంచిగా షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాను. ఆర్ఎల్స్ ఒక 1 వీక్ డైట్కి అయితే ఎంత తింటానో అది కూడా మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే నాతో పాటు డైట్ని, సో నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. నేను ఫ్రీగా మీకు రోజుకి ఏమేమి తిందాము అవన్నీ అందరం కలిపి అయితే ఫాలో అవుదాం. సో మన టార్గెట్ అయితే ఈ పొట్ట ఉంది కదా, ఈ పొట్ట తగ్గాలి. పొట్ట తగ్గి కొద్దిగా ఫ్లాట్ అయితే అప్పుడు యాప్స్ని గట్టి బిల్డ్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే బాడీ అయితే మంచిగానే బిల్డ్ అయితే అయ్యింది. షోల్డర్స్, బైసెప్స్, ట్రైసెప్స్ అన్నీ. బట్ పొట్ట అయితే ఉండిపోయింది. పొట్ట కోసమే డైట్ చేయాలి. యూట్యూబ్లో మనం చూస్తున్నట్టు గట ఏంటది ప్లాంక్లు ఇవన్నీ చేసేస్తే పొట్టలోని ఫ్యాట్ అనేది తగ్గదనమాట. అవన్నీ జస్ట్ కామెడీ టైప్ అది. ఎందుకంటే మనకి పొట్ట తగ్గాలి అంటే మాత్రం ఫస్ట్ మనము డైట్ని అయితే మెయింటైన్ చేసి ఆ తర్వాత ప్లాంక్ గట్టి ఇవన్నీ చేయాలన్నమాట. అప్పుడు మనకి సైడ్ ఉన్న ఫ్యాట్ని అయితే తగ్గుతుంది. సో చూద్దాం మన డైట్ ఎంతవరకు వెళ్తుందో. షుగర్ క్రేవింగ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి, బట్ కష్టపడి డైట్ చేయాలి. కొన్ని రోజులు కష్టపడితే తర్వాత మంచి ఫలితం అయితే వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఫాలో అవుతూ ఉండండి నా వ్లాగ్స్ని. మీకు నేను ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాను, ఈరోజు ఏం తిన్నాను అది ఇదని చెప్పి. లెట్స్ మీట్ ఈచ్ అదర్ ఆన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై. జై శ్రీరామ్ అందరికీ.